చైనా తన వక్రబుద్ధి మళ్ళొకసారి చూపించుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన ఒక భారతీయ పౌరురాలు చైనా మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆవిడను 18 గంటల పాటు డిటైన్ చేసింది. ఏమని చెప్పుకుంటా? అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా లోపల అంతర్భాగము. నువ్వు ఎట్లా భారతదేశానికి సంబంధించిన పాస్‌పోర్ట్ కలిగి ఉన్నావు. నువ్వు ఇల్లీగల్‌గా ట్రావెల్ చేస్తున్నావు చైనా మీదుగా అని డిటైన్ చేశారు. భారతదేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఈ సంఘటనను ఖండించింది. చైనా ఇటువంటి కథలు ఎందుకు పడుతదనుకుంటున్నారు? ఎప్పుడు గూడా అవతల అపోనెంట్‌ని డిఫెన్స్‌లో ఉంచాలి. మనం ఎప్పుడు అటాక్ చేస్తుంటే అవతల అపోనెంట్ డిఫెన్స్‌లో ఉంటారు. తన నైబర్స్‌ని తన గ్రిప్‌లో పెట్టుకోవడానికి, తన బొటనవేలు కింద ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం. మీరొకటి గమనిస్తే గనక చైనాకు బార్డర్ ఉన్న నేషన్స్ తోటి, బార్డర్ లేని దేశాలతోటి గూడా కొట్లాటున్నది. మెయిన్‌ల్యాండ్ చైనాకి చాలా దూరంలో ఉన్న సముద్ర జలాల లోపల గూడా తన క్లెయిమ్ చేసుకుంటుంది చైనా. ఈ ప్రాంతం నాదే. ఈ టెరిటరీస్ నావే. ఇక నుండి ఎళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకొని పోవాల్సిందే. ఒక ఎక్స్‌పాన్షనిస్ట్ మైండ్‌సెట్. ఒక కాలనైజర్ మైండ్‌సెట్. భారతదేశం గూడా టిట్ ఫర్ టాట్ జేయొచ్చు గదా! ఎవరైనా గాని చైనీయులు మన ఇండియా మీదకి ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకుంటే మన ఇండియాకొచ్చినప్పుడు, ఎవరైనా వాళ్ళు టిబెట్‌కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని గూడా డిటైన్ జేయాలె. నువ్వెందుకు చైనీస్ పాస్‌పోర్ట్ పట్టుకొనొచ్చినవు? నీకు టిబెటన్ పాస్‌పోర్ట్ ఏది? మనమెందుకు అంటలేం ఆ మాట? చైనా లాంటి ఐడియాలజీ కలిగిన దేశం ఎప్పటికి కూడా మన దేశానికి ఫ్రెండ్ కాలేదు. మన దేశం మరింత అసర్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్.